హలో ఫ్రెండ్స్, నేను వినయ్. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయేది ఒక బడ్జెట్ సౌండ్ బార్ అనమాట. అండ్ ఈ సౌండ్ బార్ వచ్చేసి మనకి 1400 రూపీస్లోనే అమెజాన్ అయితే అవైలబుల్ ఉంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అండ్ సౌండ్ క్వాలిటీ అనేది టెస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి 1400 రూపీస్లోనే చాలా బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ అనమాట. బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఐబాల్ కంపెనీ వాళ్ళది సౌండ్ బార్ అనమాట. ఐబాల్ కంపెనీ వాళ్ళది సౌండ్ బార్. సో దీని బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఐబాల్ కంపెనీ సౌండ్ బార్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి బాక్స్ అయితే. సో ఇప్పుడు అన్బాక్సింగ్ అయింది, దీని రివ్యూ అయితే ఇప్పుడు మనం చేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మ్యూజిక్ బార్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఒక టైటిల్ అనేది వీళ్ళు ఇచ్చారు, హై పవర్ కంపాక్ట్ సౌండ్ బార్ అనమాట. అండ్ చూసుకుంటే మనకి సౌండ్ బార్ అనేది చాలా స్మాల్ సైజ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 2 స్పీకర్స్ 2 హూఫర్స్ అనేవి ఉంటుంది. సో సౌండ్ బార్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇది ఇమేజ్ అయితే వీళ్ళు చూసుకోవచ్చు. అండ్ మీడియాలో మనకి ఐబాల్ కంపెనీ లోగో అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఐ అనేది ఇక్కడ ఫాంట్ అయితే వీళ్ళు వేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్లో సమ్ స్పెక్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఐబాల్ లోగో అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ స్పీకర్ 5.2 సెంటీమీటర్స్ అనమాట ఈ స్పీకర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 10 వాట్స్ RMPS ఉంటుంది. RMS అవుట్పుట్ ఉంటుంది మనకి. అదే అవుట్పుట్ ఉంటుంది మనకి మొత్తం పవర్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాండ్ వచ్చేసి మనకి 100 GHz to 20 GHz వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్లేబ్యాక్ టైం వచ్చేసి మనకి 15 hours వరకు ఉంటుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి అంటే ఎంత లాంగ్ డిస్టెన్స్ వెళ్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ వెయిట్ వచ్చేసి మనకి 625 grams అనేది ఉంటుంది ఈ సౌండ్ బార్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్లేబ్యాక్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. BT తోటి కనెక్ట్ అవుతుంది, USB తోటి కనెక్ట్ అవుతుంది, అండ్ మైక్రో USB తోటి కనెక్ట్ అవుతుంది, AUX FM తోటి కనెక్ట్ అవుతుంది. 1 year వారంటీ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సౌండ్ బార్లో కంట్రోల్ బటన్స్ అండ్ సమ్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సేమ్ టైటిల్ క్యాప్షన్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ సౌండ్ బార్ అయితే చూసుకోవచ్చు. అండ్ దాంతో ఒక రిమోట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, వండర్ఫుల్. ఎందుకంటే చిన్న సౌండ్ బార్లో మనకి రిమోట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ఫుల్ స్టీరియో అనమాట. 2 స్పీకర్స్ మనకి పవర్ఫుల్ స్టీరియో అయితే మనకి అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంట్రోల్ బటన్స్ అయితే టాప్లో ఉన్నాయని వీళ్ళు ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మల్టిపుల్ ప్లేబ్యాక్ ఆప్షన్స్ అనమాట. BT, USB, మైక్రో SD, AUX FM అనమాట. అండ్ బిల్ట్ ఇన్ మైక్ అనమాట. అంటే మనము ఫోన్ కాల్స్ కూడా దీంతో మనకి కండక్ట్ అవ్వచ్చు. బిల్ట్ ఇన్ మైక్ అంటే మనకి మైక్ కూడా ఈ స్పీకర్ లోపలనే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ క్లాసిక్ స్లిమ్ డిజైన్ అనమాట. క్లాసిక్ స్లిమ్ డిజైన్ అంటే మనకి చాలా స్లిమ్ డిజైన్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. సమ్ స్పెక్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఎక్కడ మేడ్ ఇన్ అయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అంతే, ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మనకి టాప్లో చూసుకుంటే మనకి ఒక ఐబాల్ లోగో అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చి మనకి ఐబాల్ లోగో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక యాంగ్లర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. సో బాక్స్ అయితే మనము ఓపెన్ చేసాక మనకి బ్లాక్ కలర్లో సౌండ్ బార్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో థర్మోకోల్ ఫోమ్స్లలో మనకి ప్యాకేజెస్ ఉన్నాయి, చాలా సేఫ్టీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కవర్ అనమాట. సో ఇది బయటికి అయితే తీసేద్దాం. సో బయటికి తీసాక మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సౌండ్ బార్. సో ఇది పక్కన పెట్టుద్దాం. ఇంకా బాక్స్లో ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయో అవన్నీ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ సౌండ్ బార్ తీయగానే మనకి యాక్సెసరీ బాక్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో రిమోట్ కానీ USB కేబుల్ కానీ సమ్ ఉంటాయి యాక్సెసరీస్. అండ్ అంతే, ఇంకా బాక్స్లో అయితే ఇంకేం లేదు. ఇది వచ్చేసి మనకి సేఫ్టీ కోసం అయితే పెట్టారు. థర్మోకోల్ షీట్ అనమాట, అట్ట ముక్క అనమాట. సేఫ్టీ కోసం అయితే పెట్టారు వీళ్ళు.
అండ్ అంతే ఇది వచ్చి మనకి యాక్సెసరీస్ బాక్స్ అనమాట. యాక్సెసరీ బాక్స్ అని వీళ్ళు ఇక్కడ నేమ్ అయితే టైప్ చేశారు. ఇది ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమున్నాయో. సో దీంట్లో ఒక మాన్యువల్ బుక్ అయితే వచ్చింది. రిమోట్ ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, సౌండ్ బార్ ఎలా యూజ్ చేయాలి అని ఇక్కడ మాన్యువల్ బుక్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ వచ్చేసి మనకి రిమోట్ అనమాట. ఇది రిమోట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది నేను చూపిస్తాను కవర్ తీసైతే. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ యూఎస్బి ఛార్జింగ్ అనమాట. 2 hours ఛార్జ్ చేస్తే మనకి 15 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుంది. సో రెడ్ కలర్లో మనకి ఛార్జింగ్ కేబుల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, చూసుకోవచ్చు. ఇప్పుడు నేను రిమోట్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మ్యూట్ బటన్ అయితే ఉంది. అండ్ మూడ్, స్కాన్, చాలా ఫీచర్స్ ఉన్నాయి రిమోట్లో కూడా. మనకి బీటీ, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ డౌన్, సాంగ్ ప్రివ్యూస్, నెక్స్ట్ ప్లే పాస్ అనేది బటన్ ఇక్కడ మిడిల్లో ఉంది. అండ్ బీటీ కనెక్ట్ చేయాలంటే మనకి వేరే ఫోన్కి కనెక్ట్ చేయాలంటే మనకి బీటీ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది. అండ్ ఎఫ్ఎం మోడ్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఐబాల్ లోగో అయితే ఇక్కడ ఉంది. మన సౌండ్ బార్ టైప్ మనకి లోగో అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది చూసుకుంటే మనకి స్మాల్ బ్యాటరీస్ అయితే పడతాయి. అండ్ మెయిన్ సౌండ్ బార్కి అయితే మనం వెళ్ళేద్దాం. సో ఇది వచ్చేసి మనకి సౌండ్ బార్ ఒక ఫోమ్స్లో అయితే మనకి ప్యాకేజెస్ వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి సేఫ్టీ ఫోమ్స్ అనమాట. చాలా సేఫ్టీ ఉంటాయి ఇవి. 2 sets మనకి ప్యాకేజెస్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇది వచ్చేసి మనకి కవర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో కవర్ అయితే తీసి అయితే నేను చూపిస్తాను. సో కవర్కి అయితే టేప్ అయితే ఉంది. సో కవర్ తీసాక మనకి లుకింగ్ అనేది చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి టాప్లో చూసుకుంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 2 holes అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి లైటింగ్ అంటే స్పీకర్ ఆన్ ఉన్నప్పుడు లైట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డౌన్లో ఒక లెఫ్ట్ సైడ్లో మనకి ఒక హోల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పెట్టే టైంకి మనకి రెడ్ కలర్ అయితే లైట్ అయితే మనకి ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది వచ్చేసి మనకి కాల్ యాక్సెప్ట్ అనమాట బటన్ ఇది. అండ్ ప్లే పాస్ బటన్ కూడా పనికొస్తుంది ఇది, అంటే దాని కింద పనికొస్తుంది. అండ్ ప్లస్ అండ్ మైనస్ వాల్యూమ్ కంట్రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మూడ్స్ అనమాట. ఎఫ్ఎం కానీ, ఎస్డి కానీ, పెన్ డ్రైవ్ కానీ, యూఎస్బి కానీ, మన బీటీ కానీ. సో ఇదే అనమాట 2 holes అనేది నేను చెప్పాను కదా. ఆన్ చేస్తే మనకి బ్లూ కలర్లో హోల్ లైటింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి రెడ్ కలర్ లైటింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మనకి ఫినిషింగ్ అయితే రబ్బిష్ ఫినిషింగ్ తోటి వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సమ్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆక్స్ కేబుల్ ఉంది. అండ్ ఎస్డి కార్డ్ ఉంది, యూఎస్బి ఉంది, నార్మల్ మైక్రో యూఎస్బి ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి మైక్రో యూఎస్బి DC 5 watts అనమాట ఛార్జింగ్. అండ్ ఇక్కడ ఈ 2 holes అంటే మనకి స్క్రూస్ ఉన్నాయి ఈ 2 holes. సో ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇది అనమాట. అండ్ డౌన్లో చూసుకుంటే మనకి మోడల్ నేము అంటే బ్లూటూత్లో ఏం మోడల్ వస్తుంది అని ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 5 watts బ్యాటరీ. దీని బ్యాటరీ వచ్చేసి మనకి 2400 mAh బ్యాటరీ అనమాట. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి రబ్బర్ ప్యాడ్స్ అనమాట గ్రిప్పింగ్ కోసము. సో ఇలా కవర్ అయితే ఉంటుంది మనకి రబ్బర్ ప్యాడ్స్కి గ్రిప్పింగ్ కోసం అయితే ఉంటుంది. సో మెయిన్ స్పీకర్స్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఈ విధంగా చూసుకుంటే మనకి గ్రే కలర్లో అయితే ఇక్కడ ఉంది. అండ్ ఐబాల్ లోగోని ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 2 speakers అయితే వీళ్ళు ఇచ్చారు, 5.2 centimeters స్పీకర్స్ అనమాట. అండ్ అంతే ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక మైక్రోఫోన్ బిల్ట్ ఇన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము పేర్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్లో ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. సో ఇది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో సౌండ్ అయితే బాగుంది. టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఫోన్కి అయితే పేర్ చేసి చూద్దాం. సో ఇది వచ్చి మనకి లైటింగ్ అనేది చూసుకోవచ్చు, బ్లింక్ అవుతుంది ఇక్కడ బ్లూ లైట్. సో ఇప్పుడు నేను పేర్ చేసి అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళేద్దాం.
సెట్టింగ్స్కి వెళ్ళాక మనకి బ్లూటూత్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఐబాల్ మ్యూజిక్ బార్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఐబాల్ మ్యూజిక్ బార్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని పేర్ చేసేద్దాం మనము. సో కనెక్ట్ అయిందని ఇండికేషన్ కూడా ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కనెక్టెడ్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. అండ్ ఛార్జింగ్ కూడా మనకి ఎంత ఉందో దీంట్లో చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూపిస్తాను. సో సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేశాను. సో వాల్యూమ్ కూడా మనకి మిడిల్లో అయితే ఉంది. మనం మొత్తం పీక్ లెవెల్కి అయితే వెళ్ళిపోదాం వాల్యూమ్. Maximum volume. సో చూసారు కదా, వాయిస్ సౌండ్ అయితే చాలా బాగుంది. 1400 రూపీస్లోనే చాలా బడ్జెట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు ఇంత నా హ్యాండ్సే షేకింగ్ అవుతున్నాయి. అంటే ఆ బేస్కి నా హ్యాండ్సే షేకింగ్ అవుతున్నాయి ఆ బేస్కి. సో సౌండ్ అయితే చాలా బాగుంది. నాకైతే 5/5 రేటింగ్ అనేది ఇవ్వచ్చు ఈ సౌండ్ బార్కి. ఎందుకంటే చాలా బాగుంది. మనకి టీవీస్ ఉంటాయి కదా, మనకి 4K టీవీస్ నా కాకుండా నార్మల్ 24 ఇంచెస్ 32 ఇంచెస్ అలా టీవీస్ ఉంటాయి కదా, ఆ టీవీస్కి అయితే సూపర్ సెట్ అవుతుంది. ఎందుకంటే మనకి 4K టీవీస్కు ఎందుకు రాదంటే మనకి 42-43 ఇంచెస్కి మనకి 4K అయితే ఉంటుంది. ఎందుకంటే 32 ఇంచెస్కి అయితే 4K అయితే ఉండదు. ఎందుకంటే 4K టీవీ ఉన్నది డాల్బీ అట్మోస్ సౌండ్ అయితే చాలా బాగుంటుంది అది కూడా. సో 32 ఇంచెస్కి అయితే 32 ఇంచెస్ టీవీ కానీ దేనికైనా మ్యూజిక్ కానీ ప్లేబ్యాక్ కానీ చాలా నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా బాగుంది. సూపర్ బేస్ అండ్ సూపర్ వాల్యూమ్ కూడా ఉంది. మనకి చూసుకోవచ్చు ఇక్కడ కంట్రోల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ రిమోట్ కూడా ఉంది. దీనికి రిమోట్ కూడా మనకి అవైలబుల్ ఉందంటే మనకి 1400 రూపీస్లోనే చాలా బెస్ట్ బడ్జెట్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. ఇది సౌండ్ బార్ అనమాట. ఇది చాలా బాగుంది. సౌండ్ బార్ మనకి 1400 రూపీస్లోనే చాలా హై పవర్ సౌండ్ బార్ అనమాట. సో చాలా బాగుంది ఇది సౌండ్ బార్ అయితే. నాకైతే మంచిగా అనిపించింది. సౌండ్ క్వాలిటీ కానీ నా చూసారో లేదో కానీ నా హ్యాండ్స్ అయితే షేకింగ్ అవుతున్నాయి ఆ సౌండ్కి. ఎందుకంటే అంత బేస్ అయితే వస్తుంది. సో ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన ఐబాల్ సౌండ్ బార్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు త్వరగా చెందుతాయండి. సో ఎలాంటి ఐటమ్స్ కానీ నేను ఇంకొకటి ట్యుటోరియల్స్ కూడా పెట్టాను కదా, అది కూడా చూడండి. అండ్ ఎలాంటి ఐటమ్స్ కావాలో మీకు, ఎలాంటి ఐటమ్స్ రివ్యూ చేయాలి, ఎలాంటి ఐటమ్స్ మీకు అన్బాక్సింగ్ చేయాలనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ ద్వారా మీరు తెలియజేయండి. సో ఇంతే అండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. అంతటి వరకు కీప్ వాచింగ్.